అందరికీ నమస్కారం. ముందుగా తెలంగాణ మునుకప్ కుల బాంధవులకి, మునుకప్ ప్రజా నాయకులకి, మునుకప్ మహిళా కక్షలకి, మునుకప్ సంఘం తెలంగాణ మరియు మున్నూరు కప్ యువత కమిషనర్లకు ఉదయపూర్వక నమస్కారం. ఇప్పుడు జరుగుతున్న లోకల్ బాడీ సర్పంచ్ ఎన్నికల్లో చాలామంది కుల బాంధవులు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారు. వారందరికీ మున్నూరు కప్ సంఘం తెలంగాణ మరియు మున్నూరు కప్ యువత సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ, అలాగే ఆ గ్రామంలో ఉన్న మున్నూరు కాపు కుల బాంధవుల్ని, అలాగే బీసీ బిడ్డైనటువంటి యాదవ, పద్మశాలి, గౌడ్స్, ముదిరాజుకు సంబంధించిన కుల బాంధవులతో పాటు సబ్బండ జాతి బీసీ కులస్తులు అందరూ కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్న మున్నూరు కప్ సంఘం తెలంగాణ ద్వారా దయచేసి ఆ గ్రామంలో పోటీ చేస్తూ ఉన్న మున్నూరు కాపు బిడ్డను గెలిపించవలసిందిగా కోరుకుంటూ, అలాగే మున్నూరు కాపు కుల బాంధవులు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మన మున్నూరు కాపు బిడ్డలు పోటీ చేయని చోట, జనరల్ చోట తప్పకుండా అక్కడ బీసీ బిడ్డలకి గెలిపించవలసిన, బీసీ బిడ్డకు ఓటేయాల్సిందిగా మున్నూరు కాపు కుల బాంధవులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు అగ్రవర్ణ కులాలు చేస్తున్నటువంటి ఈ ఎత్తుగడను, రాజకీయ ఎత్తుగడను తప్పకుండా తిప్పికొట్టాల్సిన అవసరం తప్పకుండా మన అందరిపైన ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ, మన మున్నూరు కాపు బిడ్డలు మనం గెలిపించుకుంటూనే మన బీసీ బిడ్డలు కూడా మనం గెలిపించుకోవాలి గ్రామ స్థాయి సర్పంచ్ అనే విషయాన్ని తెలియజేస్తాం. అలాగే చాలామంది కుల బాంధవులు కూడా వారి మున్నూరు కప్ సంఘం తెలంగాణ రాష్ట్ర స్థాయి సంఘం మద్దతు కోసం వారి యొక్క డీటెయిల్స్ పంపించడం జరిగింది. ఈ 11వ తేదీ మొదటి విడతగా జరుగుతున్న ఈ 11వ తేదీ ఎలక్షన్స్ సంబంధించి, అంటే 14, 17 అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. 11వ తేదీ నాడు సంబంధించిన వాళ్ళకి సంబంధించి వారికి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. వారు కొంతమంది మాకు వివరాలు పంపించడం జరిగింది. వారి వివరాలని ఈరోజు నేను మీ ముందు పెట్టడం జరుగుతుంది. వారిని గెలుపు కోసం మీరందరూ ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ముందుగా నిర్మల్ జిల్లా కడెం మండలం నవాబ్పేట గ్రామం. ఈ నవాబ్పేట గ్రామం నుంచి మున్నూరు కాపు బిడ్డ జుట్ట శంకర్ గారు ఫుట్బాల్ గుర్తుపైన గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారు. మున్నూరు కాపు బిడ్డ, ఈ మున్నూరు కాపు బిడ్డను గెలిపించవలసిందిగా ఆ నవాబ్పేట గ్రామ మున్నూరు కాపు కుల బాంధవులతో పాటు అక్కడ ఉన్నటువంటి పద్మశాలి, ముదిరాజు, యాదవ, గౌడ మున్నూరు కాపు సోదరులతో పాటు సబ్బండ జాతి బీసీ కులస్తులందరినీ కూడా జుట్ట శంకర్ గారిని ఫుట్బాల్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించవలసిందిగా మీ అందరినీ మున్నూరు కప్ సంఘం తెలంగాణ ద్వారా, అలాగే జుట్ట శంకర్ గారికి మున్నూరు కప్ సంఘం తెలంగాణ మరియు మున్నూరు కప్ యువత సంపూర్ణ మద్దతు కూడా తెలియజేస్తా ఉన్నాం. నెక్స్ట్ కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలం తాజేరు కొండాపూర్ గ్రామం నుంచి పుర్రెల రాజు గారు బ్యాట్ గుర్తుపైన పోటీ చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ తాజేరు కొండాపూర్ గ్రామ మున్నూరు కాపు కుల బాంధవులతో పాటు ఆ గ్రామంలో ఉన్న బీసీ బిడ్డలైనటువంటి పద్మశాలి, ముదిరాజు, గౌడ, యాదవ సోదరులతో పాటు సబ్బండ జాతి బీసీ కులస్తులందరినీ కూడా మేము వేడుకుంటా ఉన్నాం. ఈ రాజు గారిని బ్యాట్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించవలసిందిగా, అలాగే ఆ రాజు గారికి, పుర్రెల రాజు గారికి కూడా మున్నూరు కప్ సంఘం తెలంగాణ మరియు మున్నూరు కప్ యువత సంపూర్ణ మద్దతు కూడా తెలియజేస్తున్నాం. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రత్నాపూర్ విలేజ్. ఈ గ్రామం నుండి దేవ రాజేందర్ గారు మన మున్నూరు కాపు బిడ్డ కత్తెర గుర్తుపైన పోటీ చేస్తూ ఉన్నారు. ఆ రత్నాపూర్ గ్రామ మున్నూరు కాపు కుల బాంధవులతో పాటు ఆ గ్రామంలో ఉన్నటువంటి యాదవ, పద్మశాలి, ముదిరాజు, గౌడ సోదరులందరినీ కూడా గౌడ సోదరులతో పాటు సబ్బండ జాతి బీసీ కులస్తులందరినీ కూడా మనస్ఫూర్తిగా మున్నూరు కప్ సంఘం తెలంగాణ ద్వారా వేడుకుంటా ఉన్నాం. కత్తెర గుర్తుపైన ఓటు వేసి దేవ రాజేందర్ గారిని గెలిపించవలసిందిగా, అలాగే దేవ రాజేందర్ గారికి మున్నూరు కప్ సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత సంపూర్ణ మద్దతు కూడా తెలియజేస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లా గంగధార మండలం మధురానగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మన మున్నూరు కాపు ముద్దుబిడ్డ ఆర్ల రాజు గారు ఉంగరం గుర్తుపైన పోటీ చేస్తూ ఉన్నారు. ఉంగరం గుర్తుపైన ఓటు వేసి రాజు గారిని గెలిపించవలసిందిగా గ్రామం మధురానగర్ గ్రామం మున్నూరు కాపు కుల బాంధవులతో పాటు అక్కడ ఉన్నటువంటి బీసీ బిడ్డ యాదవ, పద్మశాలి, ముదిరాజు, గౌడ సోదరులతో పాటు సబ్బండ జాతి బీసీ కులస్తులు కూడా మేము మున్నూరు కప్ సంఘం తెలంగాణ ద్వారా వేడుకుంటా ఉన్నాం. ఈ మున్నూరు కాపు బిడ్డని రాజు గారిని ఉంగరం గుర్తుపైన ఓటు వేసి గెలిపించవలసిందిగా, అలాగే రాజు గారికి మున్నూరు కప్ సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. నెక్స్ట్ సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం మునిగడప గ్రామం నుండి స్వతంత్ర అభ్యర్థిగా గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నటువంటి మన మున్నూరు కాపు బిడ్డ గుర్రం నరేష్ పటేల్ గారు. ఈ గుర్రం నరేష్ పటేల్ గారు ఫుట్బాల్ గుర్తుపైన పోటీ చేస్తున్నారు. ఆ గుర్రం నరేష్ గారికి మున్నూరు కప్ సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పాటు ఆ మునిగడప గ్రామ మున్నూరు కాపు కుల బాంధవులతో పాటు ఆ గ్రామంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలైనటువంటి పద్మశాలి, ముదిరాజు, యాదవ, గౌడ సోదరులు కూడా గౌడ సోదరులతో పాటు సబ్బండ జాతి బీసీ కులస్తులు కూడా మేము వేడుకుంటూ ఉన్నాం. మన గుర్రం నరేష్ గారిని ఫుట్బాల్ గుర్తుపైన ఓటు వేసి గ్రామ సర్పంచ్గా గెలిపించవలసిందిగా. నెక్స్ట్ పెద్దపల్లి జిల్లా మంతిని మండలం చిన్నోదల గ్రామం. ఈ చిన్నోదల గ్రామం నుంచి ఎడ్ల పద్మ గారు మన మున్నూరు కాపు మా ఆడపడుచు ఉంగరం గుర్తుపైన పోటీ చేస్తూ ఉన్నారు. వీరిని గెలిపించవలసిందిగా చిన్నోదల గ్రామం మున్నూరు కాపు కుల బాంధవులతో పాటు అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి
బీసీ బిడ్డలైనటువంటి పద్మశాలి, యాదవ, గౌడ, బీసీ ముదిరాజు సోదరులతో పాటు సబ్బండ జాతి బీసీ కుల సోదరులు కూడా మేము వేడుకుంటూ ఉన్నాం. ఉంగరం గుర్తు పైన ఓటు వేసి ఎడ్ల పద్మ గారిని భారీ మేరతో గ్రామ సర్పంచ్గా గెలిపించవలసిందిగా, అలాగే ఎడ్ల పద్మ గారికి మునుకప్ సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత సంపూర్ణ మద్దతు కూడా తెలియజేస్తూ ఉన్నాం. మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం రాజాపూర్ గ్రామం నుంచి గొన్నెల రమేష్ గారు మన మున్నూరు కాపు బిడ్డ అక్కడ రాజాపూర్ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారు. కత్తెర గుర్తుపైన వారిని గెలిపించవలసిందిగా ఆ గ్రామ మున్నూరు కాపు కుల బాంధవుల్ని, రాజాపూర్ గ్రామ మున్నూరు కాపు కుల బాంధవులతో పాటు ఆ గ్రామంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలైనటువంటి పద్మశాలి, ముదిరాజు, గౌడు, యాదవ సోదరులతో పాటు సబ్బండ జాతి బీసీ కులస్తులందరూ కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కత్తెర గుర్తుపైన ఓటు వేసి మన రాజాపూర్ గ్రామ సర్పంచ్గా గొన్నెల రమేష్ గారిని గెలిపించవలసిందిగా వేడుకుంటూ, అలాగే గొన్నెల రమేష్ గారికి మునుకప్ సంఘం తెలంగాణతో పాటు మున్నూరు కాపు యువత సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. అలాగే నెక్స్ట్ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం మాచర్ల గ్రామం నుండి మన మున్నూరు కాపు ముద్దుబిడ్డ మన సురేష్ మోదీ గారు ఉంగరం గుర్తుపైన మన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. మన సురేష్ మోదీ గారికి మున్నూరు కాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, అలాగే మన సురేష్ మోదీ గారిని గెలిపించవలసిందిగా మాచర్ల గ్రామ మున్నూరు కాపు కులబాంధులతో పాటు బిడ్డైనటువంటి గౌడ, యాదవ, పద్మశాలి, ముదిరాజ్ సోదరులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా మున్నూరు కాపు బిడ్డను గెలిపించవలసిందిగా ఉంగరం గుర్తు పైన ఓటు వేసి మున్నూరు కాపు బిడ్డైనటువంటి మన సురేష్ మోదీ గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా మేము వేడుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామం నుండి మన మున్నూరు కాపు బిడ్డ సుంకరి బాలరాజు గారు టూ స్పేస్ గుర్తుపైన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. వారికి మున్నూరు కాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మాదాపూర్ గ్రామ మున్నూరు కాపు కుల బాంధవుల్ని మరియు ఆ గ్రామంలో నుండి బీసీ బిడ్డలైనటువంటి పద్మశాలి, గౌడ, యాదవ, ముదిరాజ్ సోదరులతో పాటు సబ్బండ జాతి బీసీ కులసులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా మున్నూరు కాపు బిడ్డకి టూత్పేస్ట్ గుర్తుపైన ఓటు వేసి మన బాలరాజు గారిని గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. మహబూబ్నగర్ జిల్లా ఇనుగుర్తి మండలం అయ్యంగారిపల్లి గ్రామం నుంచి మన మున్నూరు కాపు ముద్దుబిడ్డ మెట్టు రాజు గారు కత్తెర గుర్తుపైన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. వీరిని గెలిపించవలసిందిగా అయ్యంగారిపల్లి గ్రామ మున్నూరు కాపు కులబాంధులతో పాటు బీసీ బిడ్డైనటువంటి పద్మశాలి, ముదిరాజు, యాదవ, గౌడ సోదరులతో పాటు సబ్బండ జాతి బీసీ కులస్తులకు కూడా మేము వేడుకుంటున్నాం. కత్తెర గుర్తుపైన ఓటు వేసి మన మున్నూరు కాపు బిడ్డ అయినటువంటి మన మెట్టు రాజు గారిని భారీ మేరతో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించవలసిందిగా కోరుతూ వారికి మున్నూరు కాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం చౌదర్గూడ గ్రామం నుంచి మన మున్నూరు కాపు మహిళ, మన మున్నూరు కాపు ఆడపడుచు మన కొమ్ము మనీషా గోపాల్ గారు ఉంగరం గుర్తుపైన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. చౌదర్గూడ మున్నూరు కాపు కుల బాంధవులతో పాటు ఆ గ్రామంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలైనటువంటి యాదవ, పద్మశాలి, ముదిరాజు, గౌడ సోదరులతో పాటు సబ్బండ జాతి బీసీ కులస్తులందరూ కూడా మేము వేడుకుంటూ ఉన్నాం. మునుకప్ సంఘం తెలంగాణ ద్వారా మా కొమ్ము మనీషా గోపాల్ గారిని ఉంగరం గుర్తుపైన ఓటు వేసి భారీ మేరతో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఆ కొమ్ము మనీషా గోపాల్ గారికి మునుకప్ సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత కూడా సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం కొత్తపల్లి గ్రామం నుంచి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఫుట్బాల్ గుర్తుపైన మన మున్నూరు కాపు ఆడపడుచురాలు రాపర్తి సౌందర్య గారు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. వారికి మునుకప్ సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఆ గ్రామం కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి మున్నూరు కాపు కుల బాంధవులతో పాటు ఆ గ్రామంలో ఉన్న పద్మశాలి, యాదవ, గౌడ, ముదిరాజు సోదరులతో పాటు సబ్బండ జాతి బీసీ కులస్తులందరినీ కూడా కోరుతా ఉన్న మునుకప్ సంఘం తెలంగాణ ద్వారా రాపర్తి సౌందర్య గారిని ఫుట్బాల్ గుర్తుపైన ఓటు వేసి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించవలసిందిగా. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుపైన మన మున్నూరు కాపు ముద్దుబిడ్డ అయినటువంటి గడ్డం చిన్న పోషెట్టి గారు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. వారికి మునుకప్ సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ రాఘవపేట మున్నూరు కాపు కులబాలతో పాటు ఆ గ్రామంలో ఉన్నటువంటి యాదవ, పద్మశాలి, ముదిరాజు, గౌడ సోదరులతో పాటు సబ్బండ జాతి బీసీ కులస్తులందరినీ కూడా మేము వేడుకుంటూ ఉన్నాం. మునుకప్ సంఘం తెలంగాణ ద్వారా మున్నూరు కాపు బిడ్డ గడ్డం చిన్న పోషెట్టి గారిని రాఘవపేట ఉంగర గుర్తుపైన ఓటు వేసి గడ్డం చిన్న పోషెట్టి గారిని గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించవలసింది. నెక్స్ట్ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం సాంబయ్యపల్లి గ్రామం నుండి ఫుట్బాల్ గుర్తుపైన మన మున్నూరు కాపు ఆడపడుచురాలు
మాచర్ల రమాదేవి గారు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. వారికి మునుకప్ సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ సాంబయ్యపల్లె గ్రామ మున్నూరు కాపు కులబాలతో పాటు అక్కడ ఉన్నటువంటి యాదవ, గౌడ, పద్మశాలి, ముదురాజు కులసుతో పాటు సబ్బండ జాతి బీసీ కులస్ అందరూ కూడా మునుకప్ సంఘం తెలంగాణ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆ మున్నూరు కాపు బిడ్డను ఫుట్బాల్ గుర్తుపైన పోటీ చేసినటువంటి మాచర్ల రమాదేవి గారిని గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించవలసిందిగా కోరుతాము. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామం నుండి ఉంగరం గుర్తుపైన మన మున్నూరు కాపు ఆడపడుచాలు గోల్కొండ కళా రమేష్ గారు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. వారికి మునుకప్ సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మొగిలిపేట గ్రామం మున్నూరు కాపు కులబాంధులతో పాటు ఆ గ్రామంలో ఉన్నటువంటి యాదవ, గౌడ, పద్మశాలి, ముదిరాజులతో పాటు సబ్బండ జాతి బీసీ కులస్ అందరినీ కూడా మేము మున్నూరు కాపు సంఘం తెలంగాణ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఉంగరం గుర్తుపైన ఓటు వేసి మొగిలిపేట గ్రామ సర్పంచ్గా కోల్కొండ కళా రమేష్ గారిని గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. మెదక్ జిల్లా హవేలి గన్పూర్ మండలం షామ్నాపూర్ గ్రామం నుంచి ఉంగరం గుర్తుపైన మన మున్నూరు కాపు ఆడపడుచురాలు పట్నం నాగరాణి గారు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. షామ్నాపూర్ గ్రామం మున్నూరు కాపు కులబాలతో పాటు అక్కడ ఉన్నటువంటి బీసీ బిడ్డలటువంటి పద్మశాలి, యాదవ, ముదిరాజు, గౌడ సోదరుతో పాటు సబ్బండ జాతి బీసీ కులస్తులందరినీ కూడా మున్నూరు కాపు సంఘం తెలంగాణ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సర్పంచ్ షామ్నాపూర్ గ్రామ సర్పంచ్గా ఉంగరం గుర్తుపైన పోటీ చేసినటువంటి నాగరాణి గారిని భారీ మేరతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ వారికి మున్నూరు కాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత సంపూర్ణ మద్దతు. చాలామంది కుల బాంధవులు కూడా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. అంత దూరం మనం ఇంత త్వరగా వాళ్ళకు రీచ్ కాలేదు. అయినా సరే వారందరికీ కూడా మున్నూరు కాపు సంఘం తెలంగాణ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ 11వ తేదీలోపు ఇంకా ఎవరైనా కుల బాంధవులు ఈ 11వ తేదీ మొదటి పోలింగ్లో పాల్గొనే సర్పంచ్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ కింది నెంబర్కి మీ వివరాలు పంపండి. తప్పకుండా వారికి కూడా మేము మున్నూరు కాపు సంఘం తెలంగాణ మున్నూరు కాపు యువత సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మేము కూడా ఏదన్నా మా తరఫు మా సంఘం తరఫు నుంచి మున్నూరు కాపు సంఘం తెలంగాణ మున్నూరు కాపు యువత తరఫు నుంచి మేము కూడా ఏమన్నా మేము సహాయం చేసే ప్రయత్నం కూడా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై మున్నూరు కాపు, జై హింద్.